హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనకి సార్టింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా డిఎస్లో. సో ఇప్పుడు మనం డిఎస్లో గ్రాఫ్స్ అయితే చూద్దాం అనమాట. సో మీకు ఇంట్రొడక్షన్ అయితే చెప్తాను. సో ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ ఆల్సో కాల్డ్ as vertices అండ్ కనెక్షన్స్ ఆల్సో కాల్డ్ as ఎడ్జెస్. ఓకేనా. ఫస్ట్ పాయింట్కి మీనింగ్ ఏంటంటే గ్రాఫ్ అనేది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే దానికి ఒక హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ ఒక లైన్లో ఉండదు. ఓకేనా. అది ఎలా పడితే అలా ఉంటుంది అనమాట. ఏబి, ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ డి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ నాన్ లీనియర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనకి నోడ్స్ని వర్టైసెస్ అంటాం అండ్ కనెక్షన్స్ని ఎడ్జెస్ అంటాం. ఓకేనా. అంటే ఏ బి సి. ఓకేనా. అండ్ ఇక్కడ ఈ ఏబిసి ఏవైతే ఉన్నాయో వీటిల్ని వర్టైసెస్ అంటాం. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఈ టర్మ్స్ని ఫర్దర్ వీడియోస్లో వాడతాను. నోడ్స్ని వర్టైసెస్ అంటాం. ఓకేనా. అండ్ ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కనెక్షన్స్ని ఎడ్జెస్ అంటాం. ఓకేనా. ఈ కనెక్షన్స్ని ఎడ్జెస్ అంటాం. ఓకేనా. అండ్ సెకండ్ పాయింట్, టైప్స్. గ్రాఫ్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయంటే డైరెక్టెడ్ అండ్ అన్డైరెక్టెడ్. ఓకేనా. డైరెక్టెడ్ అంటే ఏ టు బి, బి టు సి, ఇలా యారోస్ ఉంటాయి. ఓకేనా. ఇలా యారోస్ ఉంటే డైరెక్టెడ్. ఓకేనా. అన్డైరెక్టెడ్ అంటే యారోస్ ఉండవు, అంటే ఇలా యారోస్ ఉండవు. ఓకేనా. సో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో ఏమేమి ఉన్నాయి? డైరెక్టెడ్ అండ్ అన్డైరెక్టెడ్. అండ్ వీటిలో మనకి ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. అదేంటి? వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్. ఓకేనా. వెయిటెడ్ అంటే నార్మల్గా మనకి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సమ్ వెయిట్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది అన్వెయిటెడ్. ఓకేనా. ఇది అన్వెయిటెడ్ గ్రాఫ్. వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఈ ఎడ్జెస్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి. 5, 4, ఇక్కడ ఒకటి తీసుకుంటే ఇక్కడ 2. సో ఇలా ఈ ఎడ్జెస్కి మనకి కొన్ని నెంబర్స్ ఆర్ వాల్యూస్ ఉంటే అది మనకి వెయిటెడ్ గ్రాఫ్. నెంబర్స్ లేకపోతే ఎడ్జెస్కి అది అన్వెయిటెడ్ గ్రాఫ్. ఓకేనా. నెక్స్ట్ రిప్రజెంటేషన్. మనం గ్రాఫ్స్ని 2 టైప్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. మనకి ఇలా ఉంటుందన్నమాట, ఇలాగా స్క్వేర్ బ్రాకెట్స్లో. అండ్ అడ్జసెన్సీ లిస్ట్ అంటే మనకి ఇలా స్టాక్ టైప్లో వచ్చి ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ ఇది అడ్జసెన్సీ లిస్ట్. ఓకేనా. నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో నేను ఇప్పుడు మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ అడ్జసెన్సీ లిస్ట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. సో ఐ థింక్ యూ గైస్ నోటెడ్. సో ఐఎమ్ క్లియరింగ్ ద బోర్డ్. చూస్తున్నారు కదా, మనకి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకొచ్చాను. ఇదేంటి? అన్డైరెక్టెడ్ అండ్ అన్వెయిటెడ్ గ్రాఫ్. ఓకేనా. సో దీని మీద మీకు అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ అడ్జసెన్సీ లిస్ట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. ఓకేనా. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే 1, 2, 3, 4, 5. ఓకేనా. అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5. ఓకేనా. సో ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేయండి. 1 to 2. మనకి దీన్ని ఏమంటారు? ఈ సేమ్ నెంబర్స్ ఏమైతే వస్తాయో 1, 1 కానీ 2, 2 కానీ 3, 3 కానీ వీటికి మనకి కనెక్షన్స్ లేవు. ఓకేనా. సో ఇవన్నీ జీరోస్ వస్తాయి. ఓకేనా. అంటే ఇక్కడ 0 అండ్ 2, 2, ఇక్కడ 0 అండ్ 3, 3 అంటే ఇక్కడ 0,
4 అంటే ఇక్కడ 0, 5 అంటే ఇక్కడ 0. ఓకేనా? సో ఇప్పుడు మనకి 1కి లింక్ ఏం లేదుగా, సో అందుకని ఇవన్నీ సేమ్ నెంబర్స్ ఉండేటివన్నీ జీరోస్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 1 అంటే 0, 1 2కి లింక్ ఉంది, సో 1. నెక్స్ట్ ఏంటి 1 4కి లింక్ ఉంది, సో 1. 1 3కి లింక్ ఉందా? 1 3కి లింక్ లేదు, సో 0. 1 5కి లింక్ ఉందా? లేదు, సో 0. ఓకేనా? నెక్స్ట్ 2 1 1 2కి ఎలా అయితే మనం 1 వేసుకున్నామో 2 1కి కూడా మనం 1 వేసుకుంటాం. ఓకేనా? 1. నెక్స్ట్ ఏంటి 2కి దేని కనెక్షన్స్ ఉన్నాయి? 2 3కి ఒక కనెక్షన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ 2 4కి ఒకటి ఉంది. నెక్స్ట్ 2 5కి ఉందా? 2 5కి లేదు, సో 0. ఓకేనా? నెక్స్ట్ 3 1 3కి మనకి కనెక్షన్ ఉందా? లేదు, సో 0. నెక్స్ట్ ఏంటి 3 2కి కనెక్షన్ ఉంది, సో 1. నెక్స్ట్ ఏంటి 3 3 కాబట్టి 0. 3 4 3కి 4 కనెక్షన్ ఉందా? ఎస్ ఉంది, 1. నెక్స్ట్ ఏంటి 3 5 కనెక్షన్ ఉందా? ఎస్ ఉంది, 1. నెక్స్ట్ ఏంటి 4 1 కనెక్షన్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఏంటి 4 2 కనెక్షన్ ఉంది అండ్ 1. ఇంకోటి ఏంటి 4 3కి కనెక్షన్ ఉందా? ఎస్ ఉంది, సో 1. 4 4 కనెక్షన్ లేదు కాబట్టి 0. 4 5కి కనెక్షన్ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఏంటి 5 1కి కనెక్షన్ ఉందా? లేదు, సో 0. నెక్స్ట్ ఏంటి 5 2 లేదు, 0. నెక్స్ట్ ఏంటి 5 3 ఉంది, 1. నెక్స్ట్ ఏంటి 5 4 ఉంది, 1. సో దిస్ ఈజ్ అన్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. So this is the representation of undirected and unweighted graph. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ నేను మీకు అడ్జసెన్సీ లిస్ట్ని ఎలా రిప్రజెంట్ చేయాలో చూపిస్తాను. అడ్జసెన్సీ లిస్ట్లో ఏం చేస్తామంటే ఒక స్టాక్ తీసుకుంటాం. ఓకేనా? 1 2 3 4 5. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1కి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి? 2 ఉంది, 4 ఉంది, సో 2 and 4. ఓకేనా? నెక్స్ట్ 2కి ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి? ఇక్కడ రాస్తాను మీకు. 1కి 2 4. 2కి ఏమున్నాయి? 2కి 3 ఉంది, 4 ఉంది. ఓకేనా? అండ్ 1 కూడా ఉంది. 2కి 3 ఉంది, 4 ఉంది, 1 కూడా ఉంది. ఓకేనా? సో నేనేం రాస్తానంటే 1 3 and 4. నెక్స్ట్ 3కి ఏమేమి ఉన్నాయి? 3కి 5 ఉంది, 3కి 4 ఉంది, 3కి 2 ఉంది. ఓకేనా? సో 3కి ఏమేమి ఉన్నాయి? 3కి 2 ఉంది, 3కి 4 ఉంది, 3కి 5 ఉంది. ఓకేనా? సో నేనేం రాస్తానంటే 2 4 and 5. ఓకేనా? 2 4 5. ఎస్. నెక్స్ట్ 4కి ఏమేమి ఉన్నాయి? 4కి 1 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఓకేనా? సో 1 2 3 5. ఓకేనా? నెక్స్ట్ 5కి ఏమేమి ఉన్నాయి? 5కి 4 ఉంది, 5కి 3 ఉంది, 4 3. ఐ థింక్ 2 ఉన్నాయి దీనికి. ఓకేనా? సో 3 and 4. సో ఇదేంటి? సో ఇది మనకి నాన్ డైరెక్టెడ్ అండ్ నాన్ వెయిటెడ్ ఎగ్జాంపుల్లో మనకి అడ్జసెన్సీ లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనమాట. నోట్ చేసుకోండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఉన్న ఆల్ డిఎస్ వీడియోస్ని చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా నీట్ అండ్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ట్రై టు వాచ్ ఇట్ ఆన్ 1.25x స్పీడ్. సో నేను కొంచెం అర్థమయ్యేలా స్లోగా చెప్పాను కాబట్టి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.